మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో 'ప్రభాస్' అండ్ 'ఎన్టీఆర్'. ఎన్టీఆర్. ఓకే. సో, ఎన్టీఆర్ గారి సినిమా మనకి రాబోతుంది కదా! 'దేవర'. సో, యాహ్! 'దేవర' కోసం మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు? ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అంటే అది బియాండ్ అండి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ 'కొరటాల శివ' కొంచెం ఒక మూవీ తోటి కొంచెం ఫెయిల్ అయ్యి ఫ్లాప్ అయ్యారు. ఫ్లాప్‌లో ఉన్నాడు కాబట్టి, హ్మ్. ఇంకా ఔట్ అండ్ ఔట్ ఇంకా 'ఎన్టీఆర్' లాంటి స్టార్‌డమ్ ఉన్న హీరోని పెట్టి గ్లింప్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి. సీలో ఒక కత్తిని ఇట్లా నరికినప్పుడు ఆ మూన్ దగ్గరికెళ్ళి జస్ట్ చిన్న హాఫ్ మిగిలింది చూపిస్తాడు కదా! సో, చాలా ఔట్ అండ్ ఔట్‌గా ఉన్నాయన్నమాట గ్లింప్స్ కూడాను. అనిరుద్ మొన్న 'ఫియర్' సాంగ్ కూడా చాలా బాగా పెట్టాడు. ఫస్ట్ లిరిక్స్ అసలు అర్థం కాలేదు గానీ, తర్వాత మాత్రం హైలైట్ అసలను. ఓకే. హ్మ్. సో, అదే విధంగా మనకి దీంట్లో కొత్తగా మనకి ఎన్టీఆర్‌ని చూపిస్తారు అని వినిపిస్తుంది. మరి కొత్తతనాన్నయితే మీకు గ్లింప్స్‌లో ఎక్కడైనా కనిపించిందా? కొత్తతనం కనిపించింది. హ్మ్. ఎందుకంటే అన్నని ఎప్పుడు పంచుల్లో చూడలేదు. ఆ! ఎప్పుడో చిన్నప్పుడు చిన్నతనం సినిమాల్లో జస్ట్ ఏదో సాంగ్స్‌లో కట్టడమే తప్పించి గానీ, హ్మ్. అంత ఊరన మా మాస్ క్రియేషన్ తోటి ఎన్టీఆర్ అన్ననైతే చూడలేదు. ఓకే. బట్ 'దేవరా'లో ఎందుకో ఫాదర్ అండ్ సన్ అనేసని అంటున్నారు గానీ, బయట టాక్స్ ప్రకారం. బట్ ఏదైనా గానీ, అన్నయ్యకి ఏది ఇచ్చినా గానీ అన్నయ్య ప్యాకాడేస్తాడు. అయితే ఎన్టీఆర్ అంటేనే పాన్ ఇండియన్ స్టార్ ఆల్రెడీ మనకి 'త్రిబుల్ ఆర్' తోటి అయిపోయారు. సో, ఇది కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతుంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో మంచి సక్సెస్‌ని అందుకోగలుగుతాడా? షూర్ అండి. హ్మ్. షూర్‌గా అందుకుంటాడు. ఓకే. షూర్‌గా అందుకుంటాడు.